హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను చెప్పే కథలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓ చిన్న కామెంట్ ఇస్తే నాకు ఉత్సాహంగా ఉంటుందండి. ఇంకా కథలోనికి వెళ్దాము. చంద్రవర్ణుణ్ణి చేరదీసి రక్షించిన వేశ్య. తర్వాత చంద్రవర్ణుడు కొండలు కోనెలు దాటి తన స్వస్థలానికి వెళ్ళాలనుకుని బయలుదేరాడు. బ్రహ్మరాక్షసుడు పెట్టిన 6 మాసాల గడువు పూర్తి అవటం వల్ల అతడు ఆకలికి నిద్రకి ఆగలేక బాధపడుతూ ఎంతో శ్రమపడి నడిచి అతడు ప్రతిష్టాపురము అనే నగరానికి చేరుకున్నాడు. ఊరి లోపలికి పోయి ఎవరి ఇంట్లోనైనా ఆహారం తిని హాయిగా నిద్రపోవాలని అనుకున్నాడు. ఎంత ప్రయత్నించినా కూడా అతడు ముందుకు నడవలేక నడుస్తూ ముందుకు పోతూ ఒక అందమైన ఇంటిని చూసి అది బ్రాహ్మణుల ఇల్లే అయి ఉంటుంది అని అనుకొని అతి కష్టంగా నడిచిపోయి ఆ ఇంటి అరుగు మీద పడుకొని తను వెంట తెచ్చుకున్నటువంటి రావి ఆకుల మూటను తల కింద పెట్టుకొని నిద్రపోయాడు. ఆ సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేరు. చంద్రవర్ణుడు భావించినట్లుగా ఆ ఇల్లు బ్రాహ్మణుల ఇల్లు కాదు, అది భాగ్యవంతురాలైన ఒక వేశ్య ఇల్లు. ఆమె పేరు అలంకారవల్లి. ఆమె సంగీత నృత్య కథలు బాగా నేర్చిన దేవదాసి. ఆమె ఆ రోజు రాత్రి 10 గంటల వరకు దేవుడి సేవలో గడిపి ఇంటికి వచ్చింది. అలా ఇంటికి వచ్చిన అలంకారవల్లి తన ఇంటి అరుగు మీద గుర్రు పెట్టి నిద్రపోతున్న చంద్రవర్ణుణ్ణి చూసింది. దగ్గరికి వెళ్ళి పిలిచింది. ఎంత పిలిచినా కూడా అతను మేల్కోలేదు. అంతలోనే ఆమె ఇంట్లోపలికి వెళ్ళి దీపం తీసుకొని వచ్చి వెలుగులో చంద్రవర్ణుడి ముఖం చూసి దుమ్ము ధూళితో బిచ్చగాడిలాగా ఉన్నాడు. దుస్తులన్నీ చినిగిపోయి ఉన్నాయి. తల వెంట్రుకలు దుమ్ము ధూళితో చెదిరిపోయి ఉన్నాయి. గడ్డం బాగా పెరిగిపోయింది. అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా అతడి మొహంలో ఏదో ఒక కళ స్పష్టంగా ఆవిడికి తెలుస్తుంది. ఇతడు ఎవరో ఒక గొప్ప వ్యక్తి అయి ఉంటాడు. ఈ విధంగా ఉండడానికి కారణమేంటో అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ రాత్రి అంతా అతన్ని కదపకుండా లోపలికి తీసుకెళ్ళి నిద్రపోయింది. ఆమె తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని వీధిలోనికి వచ్చి అరుగుపై నిద్రపోతున్న వ్యక్తిని చూసి ఎంత మత్తు నిద్ర అనుకుంది. మరి కొంత సమయం గడిచిన తర్వాత అతడి దగ్గరికి వెళ్ళి పిలిచింది. ఎంత పిలిచినా అతడు ఉలకలేదు పలకలేదు. లోపలికి వెళ్ళి నీళ్లు తెచ్చి ముఖం మీద చిలకరించింది. అప్పుడు అతడు కళ్ళు తెరిచి ఏదో చెప్పబోయాడు, కానీ మాట రాలేదు. అతని పరిస్థితి చూసి అతను మరణావస్థలో ఉన్నాడేమోనని అతన్ని కాపాడాలి అనుకొని వెంటనే వైద్యుడిని పిలిపించి అతన్ని కాపాడమని అడిగింది. వైద్యుడు చాలాసేపు చంద్రవర్ణుడి స్థితిని పరీక్షించి అతడు చాలా కాలంగా నిద్రాహారాలు లేక ఇలాంటి పరిస్థితికి వచ్చాడనని, బ్రతకడం కష్టమని, బ్రతికించుకోవటానికి గట్టిగా ప్రయత్నించేందుకు అని చెప్పాడు. వైద్యుడి మాటలు విన్న అలంకారవల్లి భయపడింది. ఎంత ఖర్చైనా నేను భరిస్తాను, అతన్ని ఎలాగైనా బ్రతికించండి, మీరు కోరినంత ధనం నేను మీకు ఇస్తాను అని వైద్యుడికి చెప్పింది. ఆ వైద్యుడు ఎంతో కష్టం పడి మంచి మంచి మందులు తయారు చేసి పాలు పళ్ళ రసాలు తెప్పించి ఇచ్చి వైద్యం చేయసాగాడు. ఇట్లా వారం రోజులు గడిచిన తర్వాత చంద్రవర్ణుడు నిద్ర నుంచి మేల్కొని నెమ్మదిగా పైకి లేచి కూర్చుని 4 వైపులా చూసి అది దేవదాసి ఇల్లు అని గ్రహించి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. అప్పుడు అక్కడికి అలంకారవల్లి వచ్చి అతన్ని పైకి లేచినందుకు ఆనందపడి వెళ్ళిపోతున్నందుకు బాధపడింది. అతన్ని ఆపి, బ్రాహ్మణోత్తమ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నీకు మందులు ఇచ్చాను, తగినంత సేవలు చేస్తూ అత్యుత్తమైన ఆహారాన్ని అందించాను. ఈ వారం రోజులు కంటి మీద కునుకు లేకుండా మిమ్మల్ని కాపాడిన నాకు మాట మాత్రం కూడా చెప్పకుండా వెళ్ళిపోవడం మీకు న్యాయమేనా చెప్పండి. నన్ను విడిచి వెళ్ళొద్దు, నన్ను పెళ్లి చేసుకొని సంతోషపెట్టండి, మిమ్మల్ని విడిచి నేను బ్రతకలేను అని అనేక విధాలుగా బ్రతిలాడుకుంది. చంద్రవర్ణుడు ఆమె ఎంత బ్రతిమిలాడినా కూడా వేసి కులంలో పుట్టిన ఆమె వివాహం ఆడటానికి ఇష్టపడలేదు. నా ప్రాణాలు రక్షించిన నీవు నాకు తల్లితో సమానమైన దానివి, కాబట్టి వివాహం చేసుకోలేను అని చెప్పాడు. అలంకారవల్లి చంద్రవర్ణుని అందచందాలకు ముగ్ధురాలై గాఢంగా మోహించింది. ఆ మోహమును అణుచుకోలేక అతన్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకొని అతనిని వెళ్ళనివ్వకుండా తగువ పెట్టుకుంది. వీధిలో తగువాడుతున్న వారిని రాజభటులు రాజు ముందుకు తీసుకుపోయారు. రాజు చంద్రవర్ణుని చూసి అలంకారవల్లి అను ఈ దేవదాసి ఇంటి ముందు నిలబడి తగవాడటానికి కారణం ఏంటి అని రాజుగారు చంద్రవర్ణుడిని అడిగాడు. రాజా, నేను ఒక బ్రాహ్మణ కులంలో పుట్టిన వాడిని, సకల శాస్త్రాలు చదివిన వాడిని. దేశాంతరమేగి నా స్వస్థలానికి వెళుతున్నప్పుడు ఆ నగరం చేరుకొని నిద్రాహారాలు లేక అలసిపోయి ఆమె ఇంటి అరుగు మీద నిద్రపోయాను. ఆమె పిలిచినా నేను లేవలేక పడి ఉండటం వల్ల ఆమె జాలిపడి
వైద్యుణ్ణి పిలిచి చికిత్స చేయించి నా ప్రాణాలు రక్షించిందన్నమాట యథార్థమే. నా ప్రాణాలను కాపాడిన ఆమె నాకు తల్లిగా భావిస్తున్నాను. కానీ ఆమె నన్ను వివాహం చేసుకోవాలనుకుంటుంది. నేను అందుకు ఇష్టపడక నా దారిన నేను పోతుంటే అడ్డుపడి అల్లరి చేస్తుంది. సద్బ్రాహ్మణ కులములో పుట్టిన నేను వేశ్య కులంలో పుట్టిన కన్యను వివాహమాడిన లోకం హర్షిస్తుందా? అట్లా చేయటం వలన వర్ణాశ్రమ ధర్మాలు చెడునా అని అడిగాను. తర్వాత రాజు అలంకారవల్లిని చూసి నీవు చెప్పుకోవాల్సిందేదైనా ఉందా అని అడిగాడు. ప్రభు, ఈ చంద్రవర్ణుడు చెప్పిన ప్రతి విషయము యథార్థమే. నేను వేశ్య కులంలో పుట్టిన దానినైనా కూడా నా గుణగణములు ఈ నగరంలో అందరికీ తెలుసు. ఇతడిని చూసిన క్షణం నుంచి నా మనసు ఇతనికి అర్పించాను. ఇతనిని వివాహం ఆడకుండా నేను జీవించలేను. ఇతను నన్ను వివాహం ఆడేటట్లు చేసి నా ప్రాణం కాపాడండి అని విలపించింది. ఆమె మాటలు విని రాజు తన మంత్రులను సభలో పెద్దలను వీళ్లను తగువ తీర్చండి, తగు నిర్ణయాన్ని ఆలోచించండి అని మంత్రులకి ఆదేశించాడు. బ్రాహ్మణ కులంలో పుట్టిన పురుషుడు తన కులంలో పుట్టిన స్త్రీని కాక ఇతర కులాల స్త్రీలను వివాహం ఆడకూడదు. అట్లా వివాహము ఆడవలసి వచ్చించో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రకన్యలకు ఒకే ముహూర్తాన వివాహం ఆడవచ్చు. ఇది హిందూ ధర్మశాస్త్రాలను అనుసరించి చెప్పిన అభిప్రాయం. ఆ తర్వాత తమ ఇష్టం ఎట్లున్నదో అట్లానే చేయమని చెప్పారు. మహారాజా అంతకుముందే చంద్రవర్ణుడి అందచందాలను చూసి ముగ్ధుడై తన కుమార్తెకు తగిన వరుడు కాగలడు అని అతన్ని ఎలాగైనా సరే ఒప్పించి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయాలని ఆలోచించగా మంత్రులు పై విధంగా తమ అభిప్రాయాన్ని చెప్పారు. అంతటా రాజు మంత్రులను సభికులను చూసి చంద్రవర్ణుడు అందచందాలతో చంద్రము వంటి వాడు, సకల శాస్త్రాలను చదివినవాడు, అతనికి నా కుమార్తెను ఇచ్చుటకు నిశ్చయించుకున్నాను. నాతో పాటు మా పురోహితుడు వైశ్యకుల మతకుడు సోమశేఖరుడు తన కుమార్తెను చంద్రవర్ణుడికి ఇచ్చి వివాహం చేయటాకు సమ్మతించారని నమ్ముతున్నాను. ఇక శూద్రకులమున జన్మించిన అలంకారవల్లి ముందే అతన్ని వివాహం ఆడుటకు సిద్ధంగా ఉంది. ఈ విధంగా చేసిన చంద్రవర్ణుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రకన్యలకు ఇచ్చిన మాట ఇచ్చి ఒకే ముహూర్తానికి చేసిన వారం కాగలుగుతాము అని రాజు పలకగా పురోహితుడు సోమశేఖరుడు తన కుమార్తెను చంద్రవర్ణుడికి ఇచ్చి వివాహం చేయుటకు అంగీకరించాడు. రాజుగారి నిర్ణయం విని అలంకారవల్లి ఎంతో పొంగిపోయింది. ఒక శుభముహూర్తాన మహారాజు చంద్రవర్ణుడికి తన కుమార్తెను, పురోహితుడి కుమార్తెను, సోమశేఖరుడు కుమార్తెను అలంకారవల్లిని ఇచ్చి ఎంతో వైభవంగా వివాహం జరిపించాడు. చంద్రవర్ణుడు తలచిందే తలంపుగా జరిగిన వివాహాన్ని తలుచుకొని దైవానుగ్రహం వలనే తనకిలాంటి అదృష్టం కలిగింది అని అనుకున్నాడు.